సరే, రేపు నీ ప్రోగ్రాం ఏంటి? నాకు పక్కూర్లో బ్యాంకులో పనుంది, నువ్వు వస్తావా? అలాగే మీ ఇంటికి వెళ్ళొచ్చు. రావడంలో ఇబ్బంది లేదు, కానీ మీరు నా చదువు గురించి మాత్రం అమ్మతో చెప్పకూడదు. చూద్దాం. క్రిస్టి, ఈ టేస్ట్ చూడు. అంకుల్, సూపర్గా ఉంది. మీరు వస్తున్నారని తెలిసి చేశాను. మామూలుగా ఇదంతా నేను చెయ్యను. కొంచెం పులిచిపోతావా? విషయాలన్నీ చెప్పారు. ఇక నీ గురించి ఆలోచించమ్మా. నీకు మంచి సంబంధం ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. అయ్యో, నాకేమొద్దు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించద్దమ్మా. కొద్ది రోజులు పోనివ్వు. ఇంకొంచెం పులిచిపోతావా? వీడి సంగతి ఏమిటమ్మా? బిడ్డ కొత్త కోరిక ఏమిటో తెలుసా? వీడికి కొత్త బండి కావాలట. అలాగా? వీడికి ఇప్పుడు అదొక్కటే తక్కువ. టీచర్, నేను మీ పెళ్ళి కూడా వచ్చాను తెలుసా? చాలా గ్రాండ్గా చేశారు. అన్నిటికి కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నాను. జాయ్ అని మీకు డబ్బులు పంపించడాక? మనమిస్తే తీసుకునే పరిస్థితుల్లో వాడున్నాడు. నాన్న వాడు అచ్చం ఒకేలాంటివారు. టీచర్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? టీచర్, పెళ్ళైన వెంటనే ఎందుకు తిరిగి వచ్చేశారు? ఆయన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని విన్నాను. ఆయనకేమైనా జబ్బు ఉందాకా? అడగడానికి నీకేం దొరకలేదా? రే మామా, అలా చూడండి రా, ఎవరో అక్కతో వెళ్తున్నాడు.
అక్క కాల్ చేస్తుందిరా. రేయ్ మామా అలా చూడరా. హలో టీచర్. ఏం చేస్తున్నాడు రా వాడు? టీచర్ నేను తర్వాత కాల్ చేస్తాను. డాన్స్ మధ్యలో వాడు చేస్తున్న కామెడీ చూసావా? నిన్నే మేము చూసాంలే. అక్కతో పక్క సీట్లో కూర్చొని వెళ్ళావు కదా, ఏంట్రా అయస్కాంతమా? అబ్బా తను ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతుడు వీరా. వాగక్రా, ఆవిడ ట్యూషన్ నేర్పిస్తున్నారు. అయితే ట్యూషన్ కి మేము రావచ్చా మావా? పోరా కోతి. హోంవర్క్ ఏదైనా ఉంటే చెప్పు మావా, అందరం కలిసి చేసుకుందాం. అవునరా. అంత నీ అదృష్టం రా, మాకు దొరకదు అలాంటి టీచరు. సర్లే ఏం చేస్తాం, అవునరా నీ మావా, అదృష్టం నీది, కరెక్ట్గా మా చెప్పారు. అదృష్టం మాది. చిన్న చిన్న ఫాల్టే టీచర్, ఇప్పుడు సూపర్గా రెడీ అయింది. చూస్తారా? బాగుందా? నువ్వు పెద్ద మొగాడు వైపోయావురా. మా ఇంట్లో కూడా ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్న పనే అనుకుంటాను, కొంచెం వచ్చి చూసి పెట్టరా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. చాలా రోజులైపోయింది. వెళ్దామా? ఏంటిది టీచర్, మిమ్మల్ని దొంగ కేసులో పట్టుకున్నారా? ఇది కన్యాకుమారి డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయి, క్రిస్టీ జోసెఫ్. అంటే తమిళనాడులో కళ్ళు మూసుకుని మార్కులు ఇచ్చేస్తారు కదా టీచర్? పరా. కానీ అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు టీచర్.
had either heaven's embroidered clothes, enwrought with golden and silver light, the blue and the dim and the dark clouds of the night, and light and the half light. I would spread the clothes under your feet, but I, being poor, have only my dreams. I had spread my dreams under your feet. Tread softly, because you tread on my dreams. హా, ఇదిగోండి. 35, 36, 37, 38. ఓకే, ఇదిగో. ఇకపోతే ఫ్రంట్లో ఉన్న టైరు కొత్తది. ఆ. నేను దాన్ని బిల్లులో కలపలేదు. ఓకే, మరి వెనకున్నది? ప్రే చేయండి ఫాదర్. ఆ. పరలోకం నందుండు ప్రభువా, మీరే రక్షింపుము. ఆమేన్. ఓకే, ఒక్క నిమిషం. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు? ఇది నేను కొన్న బండి. నువ్వా? ఆ, నిజంగా అదరు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్కి పెళ్ళి కోవూర్లో. అరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను. వద్దు. అరే ఏ సమస్య లేదు. అరే ఎక్కండి. అరే ఎక్కమన్నానుగా. రే, ఆ? లైసెన్స్ ఉంది కదా? రే రాయ్, ఆ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే? ముందే చెప్పాను కదా నేను పెళ్ళికి వెళ్ళాలని. ఆ, వీడి బైకే. అలాగా? సెకండ్ హ్యాండ్. ఆ, రే దీని మీద కూర్చున్న వెంటనే పెద్ద మొగార్లాగా అనిపిస్తున్నావు. మీ ఇద్దరిని ఇప్పుడు చూస్తే ఎవరు అక్క ఎవరు తమ్ముడు అస్సలు కనిపెట్టలేరురా. సరే చూసి జాగ్రత్తగా వెళ్ళిరండి. త్వరగా వచ్చేవే. వెళ్దామా? వెళ్దాం. ఇక్కడిక్కడే. ఇక్కడ ఎలా ఉన్నావు? వెళ్ళొచ్చేసావా? అయిపోయాక కాల్ చేయండి, నేను వస్తాను. అయిపోగానే పిలుస్తాను, సరేనా? చూడు వదిలేయ్, వాడు నన్ను అడిగే చేశాడు. వాడికి నేనే డబ్బిచ్చాను. ఎక్కడికైనా పక్కకు వెళ్ళడానికి బండుంటే మంచిది కదా. వాడిని చెడగొట్టేది మీరే ఏయ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తాలే. ఊరికే నసపడుతుంది.
టీచర్ బయలుదేరాను, వచ్చేస్తాను. రే, నువ్విక్కడ చేసే పనులకి తిట్లు తినేది నేనే. ఈ రోజు ఉదయం బయలుదేరితే వచ్చేసరికి 9:30 అయింది. టీచర్. నీ కోసం మనిషి వచ్చాడు. వెళ్దామా? ఓ, నువ్వు చెప్పేది ఇతను గురించేనా? రాయ్ ఆ, ఓకే. సరే నేను ఓకే, బయలుదేరుతాను. సరే. రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అక్క? వెళ్ళి కాల్ చేయి. ఓకే ఓకే బాయ్. బాయ్. టీచర్, వెళ్దామా? ఇప్పుడు నా మనసుకున్న సంతోషం నీ ఫ్రెండ్షిప్ మాత్రమే. కమ్యూనికేషన్ ప్రతి విజయానికి, అంటే అది కెరియర్ కానివ్వండి, లేదా టీం కానివ్వండి, లేదా ఒక రిలేషన్షిప్ అయినా కానివ్వండి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసులో ఉన్నది చెప్తేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న సమస్యల్ని మాట్లాడి పరిష్కరించుకోవాలి. సరిగ్గా కమ్యూనికేట్ చేసే వాళ్ళకే విజయం లభిస్తుంది. ఏంట్రా అక్కడే తలుచుకుంటున్నావా? మామా, నువ్వు వెళ్ళి చెప్పరా. ఆ అక్క నన్ను తమ్ముళ్ళ అనుకుంటే అప్పుడేంట్రా? అదేంటనేది తనే చెప్తుంది. నువ్వు వెళ్ళి ముందు మ్యాటర్ చెప్పు. నువ్వు నీ మనసులోనే ఉంచుకుంటే ఇక్కడే కూర్చొని అలను చూస్తూ ఉండడమే. వెళ్ళి ధైర్యంగా చెప్పరా. ఏం జరిగినా సరే చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. సముద్రం మధ్యలో తెలియని దేశానికి